ఆస్తులలో ఆయనకు కూడా కొంత ముట్టింది అన్నది ప్రధానంగా వీళ్ళు వాదిస్తున్న విషయం. ఇప్పటివరకు ఐ థింక్ 129 కోట్ల ఆస్తులు మేము ఐడెంటిఫై చేశాము, తర్వాత జప్తు చేశామని వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు కేజ్రీవాల్ గారి పాత్ర ఇప్పుడు అరెస్ట్ చేసే వరకు వచ్చింది. అరెస్ట్ చేసిన తర్వాత వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాబట్టాలన్నది ఇప్పుడు కోర్టు ముందు వారి కస్టడీ అడుగుతారు. ఇప్పుడు లేటెస్ట్గా నేను చూసింది ఈడీ వారు ఒక 10 రోజుల ఈడీ కస్టడీకి కేజ్రీవాల్ గారి మీద వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు. కాబట్టి కేజ్రీవాల్ గారు కూడా కోర్టుకు చేరారని విన్నాను నేను. సో ఆ విధంగా ఇప్పుడు ఇరు తరపున వాదనలు వింటారు. అక్కడ ఏఎస్జీ వాదిస్తారు, అడిషనల్ సాలిసిటర్ జనరల్. ఇటు సైడ్ ఐ థింక్ వీరు అభిషేక్ మను సింఘ్వి ఆయన వాదిస్తున్నారు. సో వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జి గారు నిర్ణయిస్తారు. అంటే ఈయన 10 రోజుల కస్టడీకి ఇవ్వాలా, లేకుంటే వారం రోజుల కస్టడీకి ఇవ్వాలా, అసలు ఈడీ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరమే లేదా, ఈయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపిద్దామా, జ్యుడిషియల్ రిమాండ్ వేసిన తర్వాత కేజ్రీవాల్ గారు బెయిల్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా జరగబోయే అంశాలు. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు 2 గంటలకు మొదలైన వాదోపవాదాలు ఫైనల్గా ఏ విధంగా అవుతాయన్నది సుమారుగా 3-4 గంటలు వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు చేసే ప్రతి ప్రశ్నకి కేజ్రీవాల్ గారు సమాధానం ఇస్తారు. అంటే ఇది రాజకీయ కారణంగా చేసింది, మా ప్రమేయం ఏమీ లేదు, ఇందులో ఇవన్నీ కూడా ఎవిడెన్స్ మా మీద లేదు. కాబట్టి ఈ వాదనలు వారి తరపున ఈడీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని బట్టి వాదిస్తుంటారు. కాబట్టి ఈ 2 విన్న తర్వాత జడ్జి గారు ఏ నిర్ణయం తీసుకుంటారని చూడాల్సిన అంశం. 9 సార్లు సమన్లు జారీ చేసిన తర్వాత వాటికి రిప్లై ఇవ్వకపోవడం వల్లే ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసింది అనుకోవాలి. అంటే ఏమవుతుందంటే జనరల్గా మనం సమ్మన్స్ ఇచ్చి వారి తర్వాత అటెండ్ అవుతుంటే వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబడుతుంటారు. సో అందువల్ల ఏమవుతుందంటే సమాచారం వారికి కావాల్సింది దొరికిన తర్వాత అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే ఈ సమన్స్ను మనం అవాయిడ్ చేస్తే, వెళ్లకుండా ఉంటే మనం సమాధానం చెప్పాల్సిన, కానీ చట్టంలో ఏముందంటే ఎప్పుడైతే లీగల్గా మీకు సమన్స్ ఇష్యూ చేస్తారో వాటిని ఒబే చేసి వాటిని పాటించి మనం ఆ ఆఫీస్కి వెళ్ళడం మన బాధ్యత. సపోజ్ ఇవ్వకుంటే కూడా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి చట్టంలో ఉంది. ముఖ్యంగా సిఆర్పిసిలో చూసుకుంటే 41A ద్వారా ఏదైతే నోటీస్ ఇస్తారో ఆ నోటీస్ ఇచ్చి మనం వెళ్ళేంత వరకు వారిని అరెస్ట్ చేయకూడదు. తర్వాత ఏదైనా కండిషన్స్లో మీరు అరెస్ట్ చేస్తే చేయొచ్చు, అది కూడా రైటింగ్లో రాసుకోవాలి. సో ఈ కేసులో ఏమైందంటే ఆయన 9 సార్లు ఇచ్చిన తర్వాత కూడా ఆయన వెళ్లకుంటే అప్పుడు వారు ఈవెన్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా ప్రయత్నించారు హైకోర్టులో. అది కూడా వాళ్ళు మేము చేయలేమన్నారు. దాంతో నిన్న సాయంత్రం ఈడీ వారు వెళ్ళి వారిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా కూడా చట్టంలో నేను ఇచ్చే సూచన ఏంటంటే లీగల్గా మనకు నోటీస్ వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం, లేకుంటే పై కోర్టుకు వెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేయించుకోవడం. ఇది ఒక్కోసారి ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వింటాయి. సపోజ్ నేను బిజీగా ఉన్నాను, లేకుంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్లో బిజీ ఉన్నాను, ఇలాంటి రీజనబుల్ ఇది ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ నేను వెళ్ళను అన్న ధోరణిలో ఉంటే ఏమవుతుందంటే ఈ విధమైన చర్యలు తీసుకునే అవకాశం. ఎందుకంటే చట్టంలో చాలా ప్రొవిజన్స్ కల్పిస్తారు ఇటువంటి. ఇప్పుడు అరెస్ట్కి సమన్లకి అటెండ్ కావడం నెగ్లిజెన్సీగా ఉండడం కారణం అనుకోవచ్చా? వన్ ఆఫ్ ది కారణం అనుకోవచ్చు మనం ఖచ్చితంగా. ఎందుకంటే అటెండ్ అయినప్పుడు మన విషయాలు సేకరించినప్పుడు ఇంకా ఇతను అరెస్ట్ చేసే అవకాశమే. రేపు ఏంటంటే మనం అరెస్ట్ చేసినా కూడా చెప్పొచ్చు నేను ఎన్నిసార్లు అటెండ్ అయ్యాను, అయినా కూడా ఇది కక్షపూరితంగానే చేస్తున్నారన్న దానికి బలం చేకూరుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్నిసార్లు ఇచ్చినా నేను ఇవ్వలేదంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఈయనకు చట్టం అంటే భయమే లేదు, చట్టాన్ని ఈయన ఫాలో అవ్వడు. ఆ విధంగా కోర్టుని వాళ్ళ మనస్సును, కోర్టు యొక్క ఆలోచనలను మార్చే ప్రయత్నం కూడా చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మన ప్రవర్తన ఎలా ఉందన్న ఆధారం మీద కూడా కోర్టులు మన మీద అభిప్రాయాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం మనకి. అంటే మనీ లాండరింగ్ చట్టం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈడీ ఫాలో అయిన రూల్స్ అంటే ఆయన్ని ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం, తర్వాత అక్కడే అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం, ఇదంతా ప్రొసీజర్ ప్రకారం జరిగిందంటారా? ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశాము అని చెప్పేసి వాళ్ళకొక మెమో ఇవ్వాలి, వాళ్ళకొక డీటెయిల్డ్గా. ఆ తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తికి కూడా తెలియజేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నవారు వారినే అడుగుతారు, మేము ఎవరికి మీ అరెస్ట్ గురించి ఇన్ఫామ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మామగారికి కానీ భార్యకు కానీ చేయమంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఆ ఫామ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ సంతకం కూడా తీసుకోవాలి. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ మేము ఇన్ఫామ్ చేసాము. ఆ ప్రొసీజర్స్ అంతా యూజువల్గా ఫాలో అవుతారు. ఎందుకంటే ఆయన సీఎం స్థాయిలో వ్యక్తి. రేపు ఏంటంటే ప్రతి విషయం కూడా కోర్టులో చర్చకు వస్తుంది.
కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు కాబట్టి మాకు బెయిల్ ఇవ్వండి అని కూడా అడుగుతారు. ఇప్పుడు కస్టడీకి ఒకవేళ కస్టడీకి ఇస్తే కనుక కోర్టు ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది? కస్టడీ అడిగిన తర్వాత క్వశ్చన్స్ ఏంటంటే ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అని అడుగుతారు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఇంకా చాలామందిని ప్రశ్నించున్నారు ఇప్పటికే, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఎవిడెన్స్ తీసుకున్నారు. కాబట్టి ఆ సాక్ష్యాధారాలు కూడా వారి ముందు చూపించి, సపోజ్ నాకేం తెలియదు అన్నారంటే వీరు చెప్పిన స్టేట్మెంట్లు చూపిస్తారు. సో ఇవన్నీ చూపించి ఆ మనిషిని అడుగుతారు, మా దగ్గర ఈ విధమైన ఆధారాలు ఉన్నాయి, మరి మీరు లేదని చెబుతున్నారు ఏంటన్నది కూడా అడగచ్చు. ఎందుకంటే పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం అదొక సివిల్ కోర్ట్ లాగా ఉంటుంది. అందులో సివిల్ కోర్టులో ఆయన్ని పిలిపిస్తున్నారు కాబట్టి కోర్టు ముందు అంతా కూడా సత్యమే చెప్పాలనే ఉన్నది. కాబట్టి వాళ్ళ ముందు అబద్ధం చెప్పడం కూడా అది కూడా ఒక అఫెన్స్ అవుతుంది పిఎంఎల్ఏ. ఎందుకంటే అంత చట్టం, ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ అన్నది మొత్తం ప్రపంచాన్నే కుదిపివేస్తున్న విషయం. ఇప్పుడు హవాలా అని చూసాం చాలా చోట్ల, ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు మారిపోతుంది. అంగాడియా అంటారు, హవాలా అంటారు, ఈ విధంగా దేశ హద్దులు కూడా మారిపోతాయి. కాబట్టి మొత్తం ప్రపంచంలో కూడా ఈ మనీ లాండరింగ్ అన్నది చాలా సీరియస్ క్రైము. దాని గురించి అందరూ ఈవెన్ కోర్టులు కూడా చాలా జడ్జిమెంట్స్ ఇచ్చాయి. మనీ లాండరింగ్ కేసెస్లో ఎస్పెషల్లీ చాలా స్ట్రిక్ట్గా ఉండండి, బెయిల్ కూడా అంత సులభంగా ఇవ్వకండి, ఇవన్నీ కూడా చెప్పిన విషయాలు. కాబట్టి అతి కఠినమైన చట్టము, ఇటువంటి చట్టాలు ఉన్నప్పుడు ఆ సంబంధించి మనం కూడా దాన్ని పాటించాలన్నది కూడా చాలామంది నేర్చుకోవాలి. కవిత అరెస్ట్ గురించి ఏం చెప్తారంటే ఆమె స్కామ్లో లేవని చెప్తున్నారు. అక్కడ ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి స్కామ్కి తమకి సంబంధం లేదనేది ప్రధానంగా కవిత తరపున కానీ కవితకు సంబంధించిన పార్టీ వాళ్ళందరూ చెప్తున్నారు. మీరేం చెప్తారు? సాధారణంగా ఏ వ్యక్తి కూడా అదే చెప్తారు. సపోజ్ ఏ వ్యక్తిని అరెస్ట్ చేసినా నేనేం చేయలేదంటారు. కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏమంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఎందుకంటే ఇటువంటి హై ప్రొఫైల్ వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఏమాత్రం సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేస్తే రేపు కోర్టులో ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఏదో నాకు అధికారం ఉంది కదా నేను అరెస్ట్ చేస్తున్నాను వెళ్తే వాళ్ళ అడ్వకేట్ రేపు మిమ్మల్ని క్రాస్ చేస్తారు, మీ బేసిస్ ఏంటి, ఎలా చేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళు చేస్తారని అనుకుంటాం. కానీ చూద్దాం, ఫైనల్గా ఏంటంటే కవిత గారి మ్యాటర్లో కూడా సుప్రీంకోర్టుకు వెళితే వారు మేము ఇంటర్ఫియర్ అవ్వలేము, మీరు మళ్ళీ ట్రయల్ కోర్టుకే వెళ్ళండి అని చెప్పారు. సో ఎప్పుడైనా ఇన్వెస్టిగేటింగ్ జరుగుతున్నప్పుడు కింది కోర్టు ఏదైతే ఉంటుందో అది ముఖ్యం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని కోర్టులో అలౌ చేయాలి. లేకుంటే ప్రతి చోట కూడా వారిని ఆపేస్తుంటే మరి కేసు ఇన్వెస్టిగేషన్ ఏమవుతాయి. రేపు వాళ్ళు అదే అంటారు, మీరు స్టే ఇచ్చారు దానివల్ల చేయలేకపోయాం, మీరు ఆ విధంగా వాళ్ళకు మాకు కస్టడీ ఇవ్వలేదు దానివల్ల మేము అనేక విషయాలు తెలుసుకోలేకపోయాం, ఇవన్నీ కూడా అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలన్నది ప్రయారిటీ. దానికి కోర్టు మీరు రాజ్యాంగబద్ధంగా ఉన్న విషయాలు ఏదైనా వైలేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని అరెస్ట్ చేసి కొట్టారు, అప్పుడు అది రాజ్యాంగంగా అది థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదు. మీరు అరెస్ట్ చేస్తున్నప్పుడు అరెస్ట్ మెమో ఇవ్వలేదు, ఆ తర్వాత మీ దగ్గర కేస్ డైరీస్ సబ్మిట్ చేయలేదు, ఇలా రకరకాల విషయాలు ఉంటాయి. ఏవైతే లీగల్గా ఉన్న విషయాలన్నీ కూడా ఫాలో అవుతున్నంత వరకు కోర్టులు కూడా ఇంటర్ఫియర్ అవ్వవు. కోర్టులు ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతాయంటే చట్టబద్ధంగా ఉన్న విషయాలను మనం పాటించకుండా కేవలం మనకు అధికారం ఉంది కదా అని చేసినప్పుడు అప్పుడు కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయి. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి స్వాతంత్రం అన్నది చాలా ముఖ్యం. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అన్నది కూడా చాలా ముఖ్యం. ఆ రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడే బాధ్యత కోర్టుల మీద ఉంది. అది ఎప్పుడైతే వయలేషన్ అవుతుందో అప్పుడు పెద్ద కోర్టులు వస్తాయి, అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు అప్పుడు రంగప్రవేశం చేస్తాయి. లేకుంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్లు ట్రయల్ కోర్టు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఈ రెండింటి మధ్య జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు కేసు తీవ్రత చూస్తే కనుక ఇప్పుడు ఒకవేళ ఈ అందరి సాక్షుల్ని విచారించారు కాబట్టి ఒకవేళ శిక్ష పడితే కేజ్రీవాల్కి ఏమన్నా ఎలాంటి టైప్ శిక్ష పడే అవకాశం ఉంది, కవితకి సంబంధించి ఎలా? సాధారణంగా ఇవన్నీ ఏంటంటే కాన్స్పిరసీ కేసెస్ అంటారు. కాన్స్పిరసీ అంటే ఏంటంటే అందరూ కూర్చొని ఇది నిర్ణయించి చేసిన, అందులో కొంతమందికి కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తుంది. కాన్స్పిరసీ కేసు ఎలాగంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి హైదరాబాద్కు ట్రైన్లో వెళ్తున్నాను, నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ప్రయాణం చేస్తాను. ఒక వ్యక్తి మధ్యలో ఎక్కుతాడు, ఎక్కడో ఎక్కేసి కొంత దూరం ప్రయాణం చేసి దిగిపోతాడు, ఇంకో వ్యక్తి ఇంకో చోటకి వెళ్ళి దిగిపోతాడు. వీళ్లకు కొద్ది విషయాలు మాత్రమే తెలుస్తాయి. కానీ ఏ వ్యక్తి అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నాడో అతనికి మొత్తం తెలుసు. కాబట్టి ఈ కాన్స్పిరసీలో వీళ్ళందరూ సహభాగులు అవుతారు. నాకు ఇంత మాత్రమే విషయం తెలుసు, నాకు ఇంత విషయమే తెలుసు అని వాళ్ళు తప్పించుకోవడానికి. ఎందుకంటే 120B అన్నది వీటన్నిటిని కలుపుతుంది. కాబట్టి ఇందులో ఉన్న కేసులు ఏవైతే, సెక్షన్లు ఏవైతే ఉంటాయో అందులో శిక్షకు వీళ్ళందరూ కూడా పాత్రులు అవుతారు. వీళ్ళందరినీ కలిపే దారం ఈ కాన్స్పిరసీ. సో ఆ విధంగా చూసుకుంటే మినిమం ఐ థింక్ 7 సంవత్సరాల శిక్ష వరకు ఉంటుంది ఇందులో. అంటే
వాళ్ళ మీద వేస్తున్నది. అంటే ఈ సెక్షన్ కింద ఇంత పనిష్మెంట్ ఉంటుంది అన్నది మామూలుగా ఉంటుంది. ఐ థింక్ పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం చూడాలి నేను, సెక్షన్ 4 and 5 ఉంటుంది, ఆర్ 3 and 4 పిఎంఎల్ఏ యాక్ట్లో అది ఐ థింక్ పనిషబుల్ అనుకుంటాను. 3 years 7 years దాకా ఉందని నేను అనుకుంటాను. సరే అంటే ఇప్పుడు